ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అని చెప్పిండ్రు. చెప్తే సరే మంచిది, ఏ విషయంలో వచ్చిరంటే మీ గురించి స్పెషల్ వచ్చిరన్నారు. వారు వెళ్ళాడు రిటర్న్ లో వస్తున్నారు. వస్తే సరే మంచిది అని నేను చెప్పి వాళ్ళకి కూర్చుని పెట్టిన. మళ్ళీ వాళ్ళకి చెప్పిన ఇటువంటి కంపెనీలు వచ్చినా ఎన్నో వచ్చినా మీరు నాకు ఏం చెప్పకండి, నేను ఇటువంటి కంపెనీలో నేను మునిగి తెలియని ఉన్నా, వెళ్ళిపోండి ప్లీజ్, నాకు డిస్టర్బ్ చేయకండి, ఇప్పుడు నేను ఏది చేయదలుచుకోలేను, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని వాళ్ళకి పంపించేసి కోపం చేస్తే వాళ్ళు ఏదైనా సార్ ఒక్కసారి ఎన్ని చేసిరు కదా, ఇది ఒక్కటి చేయండి అని శ్రీకాంత్ సార్ రిక్వెస్ట్ చేసి పాషా సార్ తోని చెప్పిపించారు. అట్లయితే ఆగండి, మీరు నాకు నమ్ముకొని నచ్చిరంటారు కదా, ఒక 10-20 మినిట్స్ ఆగండి, నేను పొద్దుగా నుంచి అన్నం తినలే, నేను మా పిల్లలకు ఎడుస్తున్నారు, వాళ్ళకు మెడిసిన్స్ పాలు ఇచ్చేసి వస్తా అని మా మేడంకి చెప్పి ఇచ్చేసి వాళ్ళకు అర్ధ గంటలు ఆగుమన్నా వాళ్ళు 20 నిమిషాలు కాదు గంటనే ఆగుతామని చెప్పారు. నేను 8 నుంచి 12 నిమిషాలు వచ్చేసిన, వెళ్ళి ఇచ్చేసి వచ్చినాక వాళ్ళు కూర్చున్న మర్యాదగా వాళ్ళు నాకు రిసీవ్ చేసుకున్నందుకు నేను కరిగిపోయిన వాళ్ళ ముంగట. శ్రీకాంత్ రెడ్డి సార్ పాషా సార్ ప్లాన్ చెప్పిండ్రు. చెప్పిన తర్వాత సరే మంచిది, ఇది ఇట్లా వచ్చింది, అది అట్లా వచ్చింది, ఇంట్లో ఇది లేదు అది లేదు ఏమేమో చెప్పేది చెప్పినా వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు, బలవంతంగా ప్రొడక్ట్ ఇచ్చిపోయినరు. ఇచ్చిపోయిన తర్వాత దానికన్నా ముందు పాషా గారు ఏమన్నారంటే సలీం సార్తో మాట్లాడండి, నువ్వైతే ఎంత తెలివి ఉన్న వ్యక్తి ఉన్నావు, ఇంత చదువుకున్నావు, సలీం సార్ అయితే ఏం చదవలేడు, ఒక్కసారి సలీం సార్తో మాట్లాడు, ఆయన ఇప్పుడు ఇంచుమించు నేను జాయిన్ అయినప్పుడు సలీం సార్కి 2,40,000 ఉంది, శ్రీకాంత్ రెడ్డి సార్కి 30,000 ఉంది. నేను అప్పటికి నేను మీ సేవలో సంపాదిస్తున్నా, సరిపోయింది నాకు, నా వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పిన. చెప్తే కూడా వాళ్ళు వినలేరు. అయినా నాకు ఎప్పటికీ నా పాషా సార్ ఏమన్నాడంటే ఈయన లీడర్ ఉన్నాడు, మీరు ఒక్కసారి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి శ్రీకాంత్ సార్, ఈయన చెప్తే వింటాడు అంటే సరే మంచిదని నేను వాళ్ళు చెప్పిన ప్లాన్ నేను విన్న తర్వాత వాళ్ళు సామాన్ ఇచ్చిపోయినరు. ఇచ్చిన తర్వాత ఆ, మళ్ళీ నేను ఏం చేసిన అంటే సోప్, రైస్ బ్రాన్ ఆయిల్, ఫస్ట్ నా పర్చేస్ రైస్ బ్రాన్ ఆయిల్, సోప్, పేస్ట్, ఒక చాయ్ పత్తి, మళ్ళీ చిల్లర చిల్లర ఐటమ్ తీసుకున్నా. నాకు నచ్చింది మెయిన్ చాయ్ తాగిన. చాయ్ తాగిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది. రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నా. మా మేడం ఇంత రేటు ఉందని చెప్పి పక్కకు పెట్టి 2-3 రోజుల దాకా వంట చేయలేదు. వంట చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఒకసారి చేసి చూడు, దానికి మంచిగా ఉంటే వాడదాం, లేకుంటే వాళ్ళు వాపస్ తీసుకుంటాం అన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాము అని నేను వాళ్ళకు చెప్పి మా మేడంకి చెప్పి నచ్చ చెప్పి చేసిన. మరి స్నానం చేసినాక సబ్బు నచ్చింది, ఆల్ ప్రొడక్ట్స్ బాగున్నాయని నేను రెగ్యులర్ గా 1 ఇయర్ 1.5 ఇయర్ కంటిన్యూగా సిఎన్సిలో ఉన్నా. ఎవ్రీ మంత్ 5,000 to 7,000 కంపల్సరీ నేను 200 PV రెగ్యులర్ చేసిన. కరోనా లాస్ట్ థర్డ్ వేవ్ ఉంది. అప్పటికి శ్రీకాంత్ రెడ్డి సార్ గుర్తు చేసిండ్రు, సార్ ఇలా లాస్ట్ డేట్ ఉందంటే కొట్టేయండి సార్, నేను హైదరాబాద్ లో ఉన్నా అని. నేను అప్పటికి కరోనా డ్యూటీలో హెల్త్ డిపార్ట్మెంట్ లో నా వెహికల్ ఉండే, ఆ కరోనాలో డ్యూటీ చేస్తున్నా. అంటే సరే సార్ మీరు అమౌంట్ చేసేయండి, అక్కడ నుంచి నేను ఇక్కడ బిల్ చేసేస్తా, సిఎన్సి వచ్చారు పోతుంది అంటే తీసుకొని కంటిన్యూషన్ ఉన్నా. చెప్పుకుంటా పోతే నేను వినలేదు. ఎన్నిసార్లు వచ్చిన పాషా సార్ కారు తీసుకొని శ్రీకాంత్ రెడ్డి సార్ వస్తే కూడా వినలే. వినకుంటే నా ఆరోగ్యం బాగాలేదు సార్, మీరు వెళ్ళండి చేసుకోండి, నాకు డిస్టర్బ్ చేయకండి అని చెప్పిన. చెప్తే నా కుటుంబ సభ్యులు నా ఆరోగ్యం అడగడానికి రాలేరు, కానీ ఈ శ్రీకాంత్ రెడ్డి సార్ పాషా సార్ నా ఇంటికి వచ్చి ఆరోగ్యం అడిగినారు. అప్పుడు నేను ఈ కంపెనీలో ఏదో ఒకటి ఉందిరా బాయ్ అని జస్ట్ ఒక 30% కన్వర్ట్ అయిన తర్వాత నాకు నచ్చింది వీళ్ళ ప్రవర్తనలు, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు అబద్ధం చెప్పకచ్చి నిజం చెప్తున్నారని. అప్పటికి నా కింద ఇంచుమించు నేను ఇచ్చిన రిఫరల్ ప్రకారం ఒక 50 నుంచి 100 మంది జాయిన్ జాయిన్ అయిపోయారు ఎల్లారెడ్డి టీంలో. అయినా వాళ్ళు నేను రాలేరు, వాళ్ళే వేస్తున్నారు, వాళ్ళే బిల్డ్ చేస్తున్నారు అంటే వెళ్ళిండ్రు. ఆయన కింద నా రిఫరల్ కింద వీళ్ళిద్దరు చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు, మంచి పని చేసిండ్రు, నాకు ఇన్కమ్ వస్తుంది. అప్పటికి నేను సిటరేట్ అయిపోయినా. సిటరేట్ అయినాక ఇట్లనే ఢిల్లీ ఎఫ్ఐఆర్ వచ్చింది, హైదరాబాద్ లో లేకుండే. అప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఢిల్లీలో ఉంటే నేను 2022 ఆగస్టు నెలలో మేము వెళ్ళినాం, ఆగస్టు సెప్టెంబర్, బహుశా నాకు అంత గుర్తులేదు. వీళ్ళు బలవంతంగా సలీం సార్ ఏమన్నారంటే మేరాజ్ భాయ్ నువ్వు రా, నచ్చకపోతే బిజినెస్ లాస్ట్ వార్నింగ్, నీకు నేను ఫోన్ చేయ, శ్రీకాంత్ రెడ్డి చేయడు, డిస్టర్బ్ చెయ్యము, నీకు ఏది మంచిగా ఉంటే చెయ్యు, ఏది మంచిగా ఉంటే చెయ్యు, అన్ని చేసినావు కదా, ఒక్కసారి మా ఎంబడ దగ్గర అండి మేము తీసుకుపోతామంటే వీళ్ళు ఇందాక వచ్చి చెప్తున్నారు కదా, సలీం సార్ అయితే ఎంతో మంది జీవితాలు మార్చిండు, అంత పెద్ద వ్యక్తి నాకు చెప్పిండు, నేను వినకపోతే నా నెత్తి మీద నిజంగా శని ఉందనుకొని నేనేం చేసిన, సలీం సార్ ఏమన్నాడు, భాబీతోని వద్దనకి తీసుకొని రా, మా మేడం కూడా ఉంటారు, లేడీస్ ఉంటారు, మనం ఉంటాం అంటే మా అత్తమ్మకి ఇట్లా ఏమన్నారంటే ఇంత దూరం నా బిడ్డకు పంప, నేను కూడా రాను అని ఈమె చెప్పింది. చెప్తే సరే నేను ఒక్కరినైతే ఢిల్లీ తిరిగి వస్తా, వీళ్ళు ఉండబోతున్నారు వస్తున్నా కదా, ఈ అవకాశంతో నేను ఢిల్లీ తిరిగేస్తా. 1 మినిట్ సార్, ఒక్కసారి వాటర్ తాగుతున్నాను నేను. ఢిల్లీ తిరగడానికి వెళ్ళిన 1 వీక్ టూర్ ఉంది కదా అని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి వాస్తవానికి 2 రోజులు మాకు దింపిండ్రు, వీళ్ళే దింపిండ్రు, సలీం సార్ వాళ్ళందరూ మా టీం అంతా తీసుకొని ఇక్కడ వెళ్ళాలా టూరిజం ప్లేస్ లో వెళ్ళి వచ్చినాక మంచిగా అయినాక ఫ్రైడే రోజు మీటింగ్ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ లో
నాకు గుర్తున్నప్పటి నుంచి నేను ఫ్రైడే నమాజ్ బదలలేదు. ఆ రోజు ఫ్రైడే ఉంది, ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది. రిమైండర్ కూడా పెట్టుకున్నా 12:30కి వెళ్ళిపోవాలా, లాస్ట్ 1 o'clockకి వెళ్ళిపోవాలని. నేను రిమైండర్ వచ్చినా ఏదొచ్చినా ఆ స్టూడియంలో కూర్చున్నాక నాకు అన్ని మర్చిపోయినా. ఏది కూడా అలారం అయింది కూడా నాకు తెలియదు. నేను నమాజ్ కూడా మర్చిపోయినా. తెల్లారి చూసే వరకు ఈరోజు సాటర్డే ఉందని తెలిసింది. అరే నా నమాజ్ పోయిందని ఎంతో బాధపడ్డా, కానీ ఆ నమాజ్ పోయిన బాధ ఉంది నాకు. నేను దేవునితోని క్షమాపణ కోరుకున్నా. కానీ ఇంత మంచి నాకు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఎంతో మంది జీవితాలు చేంజ్ అవుతున్నాయి. సత్యనారాయణ కులకర్ణి సార్కి ఎవరెవరకు మన ఛత్రిలో తీసుకుపోయి రికగ్నిషన్ చేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ చూసి నేను షాక్ అయిపోయినా. వాస్తవానికి ఇది నేను చేసి తీరుస్తా, నా పెళ్లి నాకు గుర్తులేదు, మళ్ళీ ఇంకోసారి పిల్లలతోని పెళ్లి చేసుకుంటా అని డిసైడ్ అయ్యి నేను ఆ ఎఫ్ఐఆర్ లో డిసైడ్ చేసుకున్నా. వచ్చిన తర్వాత మాక్సిమం నా మీ సేవలో నాకు ఆపరేటర్లు సతాయిస్తున్నారు. ప్లస్ మీ సేవలో నేను ఎట్లా ఉండేవాని ఈ రోజు నాకు కనిపిస్తే మీరు అదే పాత మెహరాజ్ ఉన్నాడా లేదా అని మీరు అనుకునే వాళ్ళు. హోటల్ వచ్చిన వాళ్ళకి కూడా అరే చాయ్ తీసుకురారా అంటే ఏం కావాలరా అని మేము పబ్లిక్ అంత ర్యాష్ గా మాట్లాడే వాళ్ళము. మళ్ళీ నా మీ సేవలో కూడా చిల్లర లేదు. జిరాక్ తీసిన తర్వాత పని చేసిన తర్వాత ఇంతసేపు అవుతుందంటే సర్వర్ రాకపోతే ఒక్కొక్కళ్ళకు 2 2 గంటలు 3 3 గంటలు ఒక్కొక్కరు ఒక్కొక్క దినం కూడా కూర్చునే దినాలు ఉన్నాయి. ఆ టైంలో నేను జడికాయలు కోపం చేసి పంపించి ర్యాష్ గా మాట్లాడి పంపించేవాడిని. ఇదే శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు తెలియదు ఒకసారి చెప్పారు, నేను కూడా మీ దగ్గర వచ్చిన జిరాక్స్ చేయడానికి. నువ్వు కూడా నాకు తిట్టినావు మేరా సార్, కానీ నువ్వు ఇంత ర్యాష్ ఉన్నావు అని నాకు తెలియదు. నీకు ప్లాన్ చెప్పేటప్పుడే నేను మళ్ళీ వెళ్ళిపోతా అని అనుకున్నా, కానీ పాషా సార్ దిక్కెళ్ళి ప్లాన్ చెప్పినా అని నాకు సార్ చెప్పారు. కానీ నాకు గుర్తులేదు శ్రీకాంత్ రెడ్డి సార్ నా షాప్కి వచ్చింది. ఎంతో మంది వందల మంది వచ్చి నమస్తే పెట్టి పోతుండే. నేను అందరికీ నా ఉన్న డిప్రెషన్ కోపం కావాలని చేయకుండే, కానీ సిస్టమ్ మీద కూర్చున్నాక సమస్యల మీద పని కానందుకు టైం మీద మనం ఎవరికైనా వస్తే 10 నిమిషాలు చేసి ఇస్తామన్న దానికి అర్ధగంట అయితే ఏమైంది అంటే ఆ కోపం వీళ్ళ మీద, వీళ్ళ కోపం తర్వాత వచ్చిన వాళ్ళ మీద తీస్తుండే. నేను ఆసుంటి వ్యక్తి ఇవాళ నా ముంగట వచ్చి ఇంత కత్తితోని తీసుకొచ్చి నీకు చంపుతున్నామంటే నేను మెడ ఇచ్చేటోని ఉన్నా ఇప్పుడు కత్తితో తొందరగా చంపండి సార్ అని. ఆ అంత మెత్తగా చేయడానికి నాకు ఈ శ్రీకాంత్ రెడ్డి సారే, సలీం సారే, ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ జూమ్ మీటింగ్లు అన్ని నాకు ఈ దాకా ఇక్కడ మలిపిండ్రు. రెండో విషయం ఏంటిదంటే 1.5 year నాకు సలీం సార్, మన శ్రీకాంత్ రెడ్డి సార్, పాషా సార్ సర్వీస్ ఇచ్చారు ప్రొడక్ట్ పైన. ఇచ్చినాక నేను మీటింగ్ లకు రాకపోతే కూడా వాళ్ళు పట్టించుకోలేరు. నేను కూడా మీరు ఇలా ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతున్నారో నేను కూడా అట్లా వెళ్ళిపోతుండే, జూమ్ మీటింగ్ లో కూడా రాకుండే. ఎందుకంటే నాకు కొత్తలో పీవీ అంటే తెలియకుండే, పాయింట్ అంటే తెలియకుండే. ఆర్సీఎం లో నిలిచినా కానీ మళ్ళీ మర్చిపోయినా గ్యాప్ వచ్చి. కానీ మళ్ళీ మొత్తం టోటల్ నాకు శ్రీకాంత్ రెడ్డి సార్ ఏబిసిడి నేర్పించినట్ల, ఈ నేర్పించినట్ల 2 to 3 times నా దగ్గర వచ్చి గంటల తరబడి నువ్వు ఏ టైంకి చెప్పు ఆ టైంకి వస్తాను నేను నేర్పిస్తే నేను మొత్తం ఎక్సైడ్ అయినా. వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 తారీఖు రైట్ గుర్తుంది నాకు. సెప్టెంబర్ 30 తారీఖు వచ్చి అక్టోబర్ లో నోటిఫికేషన్ పెట్టేసిన నా మిస్ అమ్మబడును, కావాలన్న వాళ్ళు రండి అమ్మేయండి అని. మళ్ళా భార్య సార్ ఒక మాట చెప్పిండు నాకు. నేను ఎఫ్ఆర్యూలో వింటున్నా, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, మీ బిజినెస్ ఉన్న వాళ్ళు మాకు చెప్పకుండా మీ బిజినెస్ ని తిరస్కరించద్దు, జాబ్ రిజైన్ చేయకూడదు అని భార్య సార్ ఎవరికో ఒకళ్ళకు ఇక్కడ ఢిల్లీ సైడ్ ఒక లీడర్ కి చెప్పబట్టిండ్రు. నేనేం చేసిన అంటే సలీం సార్కి ఒక శ్రీకాంత్ రెడ్డి సార్కి చెప్పిన, శ్రీకాంత్ రెడ్డి సార్ నేను ఇప్పుడు ఫుల్ టైం చేయదలుచుకున్నా, నాకు ఎక్కడికంటే అక్కడ వెళ్తున్నప్పుడు చెప్పండి, ఫీల్డ్ వర్క్ మీద నేను వస్తా. నాకైతే ఇప్పుడు నేను మొత్తం 100% ఎక్సైట్మెంట్ అయిపోయినా. నేను 6 months లోపల కార్ తీసుకోవాలని ఉంది. 3 months లోపల, 2 months నాతో కాదు, 90 days మిషన్ 90 days కూడా ప్రామిస్ చేసి వచ్చినా నేను. కానీ నేను మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి సార్కి పర్సనల్ గా నా వ్యక్తిగతానికి నేను ఏం చెప్పినా అంటే నేను 6 months లోపలనే కార్ తీసుకుంటా సార్ అని చెప్పి వచ్చిన తర్వాత నా వచ్చిన అదృష్టానికి థైలాండ్ ఆఫర్ వచ్చింది. అప్పటికి నేను 8% ఉన్న ఎఫ్ఆర్కి పోయినప్పుడు డైరెక్టర్ కూడా కాలేదు. 8% ఉన్న శ్రీకాంత్ రెడ్డి సార్ ఎంబడి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా నాకు ఒక తోటి తమ్ముడు అన్న లెక్క రూమ్ లో తీసుకుని వండుకున్నాడు. నాకు ముందే ఫస్ట్ నా జీవితంలో లాడ్జింగ్ లో వండది నేను ఢిల్లీలోనే. ఇప్పటిదాకా ఎక్కడ కూడా లాడ్జ్ లో వండలేదు నేను. నాకు లాడ్జ్ అంటే కూడా తెలియదు, హోటల్ రూమ్స్ ఎట్లా ఉంటాయని కూడా తెలియదు. ఏసీతోని సర్ది అవుతున్నా అంటే శ్రీకాంత్ రెడ్డి సార్ ఏసీ బంద్ చేసి నాకు ఒక అన్నదమ్ముల లెక్క నా ఆరోగ్యాన్ని కాపాడి తీసుకుపోయి రైల్లో కూడా అన్నం మర్చిపోతే అన్నం తీసుకొని తినిపించిండు. ఆ ఆ మర్యాద, ఆ సర్కిల్, ఆ ఎడ్యుకేషన్, ఆ ప్రేమ నాకు నచ్చింది. నేను ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటా వాళ్ళకు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా నా జేబులో తినడానికి తిండికి పైసలు కూడా లేకుండే, బదులు తీసుకున్నా. అప్పటికి శ్రీకాంత్ రెడ్డికి నాకు నా ఆర్థిక పరిస్థితి తెలుసు, సారే పెట్టిండు నాకు. నేను మళ్ళా ఏం చేసినా దానికి పట్టి దృష్టిలో పెట్టుకొని పని చేయడానికి సంకల్పంతో నేను ముందుకు వచ్చిన. థైలాండ్ ఆఫర్ రాగానే రాత్రి 12 1 గంటల దాకా థైలాండ్ ఆఫర్ కొట్టుకొని నేను శ్రీకాంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే 3 3 4 4 కాటన్లు అప్పుడు కూడా బైక్ కి లైట్ అయిపోతే కూడా బగర్ లైట్ తోని 12 గంటలకు ఇంటికి వచ్చినా నేను. అప్పుడు కూడా నాకు గుర్తుకొస్తుంది ఎన్ని కష్టాలు
అంటే సలీం సార్ చెప్పిండు, ఎవరికి ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తాయో ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ అవుతాడని నాకు సలీం సార్ ప్రతి క్షణము ఆ మాట నా గుండెలో కట్టుకోమని కొడుతుండే. ఇది నాకు బాధ అయింది, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నా బండి లైట్ రాలేదు, నా బండి పంక్చర్ అయిందంటే సలీం సార్ ఒక దేవుని రూపంలో నా మెదడులోకి వచ్చేస్తుండే. రాగానే మళ్ళీ నేను ఏం చేస్తుండే, అరే సలీం సార్ నా వెనక ఉన్నాడు, ఓ ఈయన చూస్తున్నాడు, నేను వెనక కావద్దు, నేను ఏది ఏమన్నా కానీ సలీం సార్కి ప్రామిస్ చేసిన. శ్రీకాంత్ రెడ్డి సార్ అన్నాడు, మేరా సార్ నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉంది, మీరు ఇన్ని మార్కెటింగ్ చేసిరు, మీ దాంట్లో నాకు ఇంత కూడా నాలెడ్జ్ లేదు. ఎడ్యుకేషన్ ఉండొచ్చు కాదని కాదు, కానీ నేను సీనియర్ ఉండొచ్చు దీంట్లో, కానీ మార్కెటింగ్ లో బిజినెస్ బిల్డ్ చేయడానికి మీకు ఎక్కువ ఉన్నది, మీకున్న పరిచయాలు మాకు లేవు. మీరు 100% మాకన్నా ఎక్కువ సైడ్ కొడతారు సార్. ఎంతో మంది అప్లైన్ డౌన్లైన్ కి సైడ్ కొట్టిండ్రు, డౌన్లైన్ అప్లైన్ కి సైడ్ కొట్టిరు, ఇది కామన్, మీరు నాకు సైడ్ కొడతారని అప్పుడే నేనేమనుకున్నా, రెచ్చగొడుతున్నారు అనుకున్నా నేను. ఈ బిజినెస్ ట్రిక్స్ లో ఉంటే కదా మీరు ఎంతో మంది చెప్పుకుంటూ పోతారు, నేను అదే డిసైడ్ అయ్యి శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు రెచ్చగొడుతుండు, సలీం సార్ కూడా పంపు కొడుతున్నాడు అనుకుని విననట్టు చేస్తుండే నేను 6 నెలల దాకా, సంవత్సరం దాకా. ఏ రోజు థైలాండ్ ఎలిజిబుల్ అయినా అప్పుడు నా పోస్టర్ గ్రూప్ లో పడ్డది, నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినా అని. అప్పుడు నాకు వదిలేసిన బిజినెస్ లో తీసుకొచ్చి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నేను వినప్పుడు పాషా సార్ వదిలేసిండు నాకు, ఆయన వేరే పనిలో వెళ్ళిపోయిండు. నాకు శ్రీకాంత్ రెడ్డి ఒక దేవుని లెక్క ఆదుకున్నాడు. ఒక అప్లైన్ వెళ్ళిపోయినా గానీ నాకు శ్రీకాంత్ రెడ్డి సార్ దేవుడి లెక్క వచ్చి నాకు తోడుగా చేతి పట్టుకుని తోడుగా బిజినెస్ చేసి కార్లో కూర్చున్నబెట్టి గోపాల్పేట, సంగారెడ్డి ఎక్కడెక్కడో తీసుకెళ్లి నాకు ఫీల్డ్ వర్క్ చూపెట్టి, నా టీం లేకున్నా కానీ మేము ఎంబడొస్తా అంటే, నేను ఎందుకు వస్తా అంటే పబ్లిక్ లో మాట్లాడే విధానం డేర్నెస్ రావాలని, అవేర్నెస్ రావాలని వెళ్ళిన తర్వాత నేను ప్లాన్ చేసుకుని నాది నేను చెప్పుకుంటా రెగ్యులర్ కంటిన్యూషన్ గా చేస్తున్నా. నేను ఇప్పుడు సక్సెస్ ఉన్నా. ఇప్పుడు నేను 17 లక్షల కార్ తీసుకోవడానికి మెయిన్ ఏంటిదంటే నా ఎడ్యుకేషన్, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్, శ్రీకాంత్ రెడ్డి సార్, సలీం సార్ కోఆపరేషన్ తోనే నేను ఇందాక ఉన్నా. నేను హోటల్లో ఉన్నప్పుడు, మీసేవలో ఉన్నప్పుడు నెలకు 15 నుంచి 20 వేలు అస్సే సాలనుకున్నా, అందులో 50 వేలు కూడా సంపాదించిన. కానీ నెల ఆఖరికి వచ్చేసరికి నాకు 50 వేలు కాదు, 10 వేలు మిగలకుండే. ఈఎంఐలు వెళ్ళి, ఖర్చులు వెళ్ళి, చిట్టీలు వెళ్ళి, ఎక్కడ చూసినా ఏం చూసినా నాకు సమస్యలు వస్తుండే. నేను అన్నా ఇదంతా మీసే వదిలేస్తే అమ్మేస్తే నాకు కొన్ని పైసలు వస్తున్నాయి కదా, అమ్మేసి అప్పులు కట్టేసి నేను ఫుల్ టైం ఇళ్ళనే చేసుకుంటా. మీసేవలో నేను ఒక్కనే సంపాదిస్తున్నా, ఇంట్లో 10 మందికి నేను ఒక అవకాశం ఇస్తా. సలీం సార్ కూడా మాకు ఒక అవకాశం ఇస్తుండు, మా బాస్ ఉన్నాడు కానీ మాకు ఒక జీతగాని లెక్క, మాకు ఒక వర్కర్ లెక్క చూడలేడు. ఇంతకన్నా మర్యాద ఏం కావాలా? హైదరాబాద్ లో నేను వెళ్తే సలీం సార్ మీటింగ్ లో, ఎక్సిలర్ మీటింగ్ లో వెళ్తే మాకు ఫ్రంట్ లైన్ లో కూర్చుని పెట్టిండు, డియూసిడి లైన్ లో. అప్పుడే నేను వీళ్ళకు మునిగిపోయినా నేను. సలీం సార్ పక్కన నిలబడి మాకు సీట్ ఇచ్చి కూర్చొని పెట్టిండు. పాషా సార్, శ్రీకాంత్ రెడ్డి సార్ చెప్పిండు, సార్ ఈయన మాజీ లీడర్ సార్, వేరే ఎక్స్ కంపెనీలో చేసి వచ్చిండు, ఈయనకు ఒక్కసారి అర్థమైతే చెప్పాలంటే, మేము లేట్ వచ్చినా కానీ మాకు సీట్ దొరికింది. సీట్ దొరికిన తర్వాత మేము అక్కడ కూర్చున్నాక, మొన్న కూడా నాకు శ్రీకాంత్ రెడ్డి సార్ రిమైండర్ చేసిండు, నీ ఫస్ట్ మీటింగ్ 4-2 అని. అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత నేను కంటిన్యూషన్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మాక్సిమం ఎల్ఐసి గవర్నమెంట్, ఇప్పుడు ప్రతి ఒక్క ఎల్ఐసి కంపెనీకి అత్యంత పెద్ద కంపెనీ గవర్నమెంట్ లో ఎల్ఐసి. నేను 2005 నుంచి 15th వరకు ఎల్ఐసిలో చేసినా కానీ ఒక బైక్ కూడా కొనలే నేను. మళ్ళీ ప్లస్ మీ సేవ ఇన్ని 2011 నుంచి 2021 అక్టోబర్ 22 జనవరి దాకా మీ సేవ నా పేరు మీద ఉండే. జనవరి 11-12 సంవత్సరాలు మీ సేవ నడిపిస్తే కూడా నేను ఒక 50,000 వెహికల్ కూడా కొనలేని పరిస్థితి ఉండే. 10,000 బ్యాగ్ కూడా నేను ఎఫ్డి కూడా చేయలేకపోయినా. కష్టం చేస్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి పోతున్నా, ఏదో ఒకటి సమస్య కనబడుతూనే ఉంది. ఇప్పటిదాకా రెడ్డి సార్ నాకు 2 సంవత్సరాలు మీరు తోడుగా ఉండండి సార్ అని అన్నారు. నేను సంవత్సరం లోపలనే మా సిఎన్సి అయిపోయిన తర్వాత 3 నుంచి 4 నెలల్లో థైలాండ్ ఎలిజిబుల్ అయినా. థైలాండ్ కూడా ఎలిజిబుల్ అవుతాను అనుకోలే. పాస్పోర్ట్ తీసి పెట్టుకున్న 2009 లో, నేను ఎందుకు బతకడానికి వెళ్తా దుబాయ్ కంట్రీ అని. కానీ ఆ పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అయిపోయింది, ఎక్స్పైర్ కూడా అయిపోయింది. రెన్యువల్ డేట్ వచ్చి కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోతే కూడా పనికి రాలేదు. నేను కార్ నడిపించిన, బొలెరో, ఓమిని, టాక్సీ డ్రైవర్ గా ఆటో నడిపించిన 2002 నుంచి 2008 వరకు. ఆటోలో కూడా ఏం సంపాదించలేదు. తిన్నాము, బట్టలకు, తిండికి, ఆడికి అయింది మాకు. మేము వెనక సేవింగ్ మోడ్ లో లేదు, డెవలపింగ్ మోడ్ లో లేదు. తినాలా, తిరగాల, ఎక్కడిదక్కడ ఆనందంగా ఉండాలి, అంతే చేసినాం. కానీ ఇంకా మిగిలింది ఏం లేదు. నేను జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు లాస్ట్ కి ఏం చేస్తే వస్తుంది అంటే, లాస్ట్ కి నేను డిసైడ్ అయినా, నా కిడ్నీ అమ్మి నేను ఏదైనా బిజినెస్ చేసి బతుకుతానని డిసైడ్ అయినా నేను.
నేను అంతవరకు వచ్చేసిన, కానీ ఎవరి దగ్గర చేజాపల్లే, ఎవరికి నేను చేయలే. ఇటువంటి మాట నేను మా తోటి ఉన్న గురువుకి చెప్తే, అరే నువ్వు ఇంత మంచి డైనమిక్ క్యాండిడేట్ ఉన్నావు, ఏ పని చేసినా బతుకుతావు, నువ్వు కిడ్నీ అమ్మి బతుకుతా అంటున్నావు, ఎందుకు అంటున్నారు అంటే, నేను మార్కెట్ లో ఎవరికి అప్పు అడిగినా ఎవరు ఇవ్వట్లేదు, అప్పు ఉన్నోళ్ళు మన పైసలు ఉన్నోళ్ళకే పైసలు ఇస్తున్నారు, మాకు లేదు కాబట్టి మాకు ఎవరు ఇవ్వట్లేదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నా పెళ్లి అయిన తర్వాత 13 మంత్స్ తర్వాత నేను ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంట్లో అప్పటికే గొడవలు అవుతున్నాయి. నేను షాప్కి వెళ్ళి రాగానే నేను స్టేషనరీ కూడా నడిపించిన 8 years, స్టేషనరీ జిరాక్స్ సెంటర్, ఆల్ నెట్వర్క్ సిమ్ కార్డ్స్ కూడా అమ్మిన, మొబైల్ పాయింట్స్ కూడా ఉండే నా దగ్గర, మొబైల్ రిపేర్ కూడా చేసిన. నేను చేయలేని పని ఏం లేదు, టైలరింగ్ కూడా చేసిన, బట్టల షాప్ లో వర్క్ కూడా చేసిన, హోటల్లో పని చేసిన, ఫ్రూట్స్ ఇంతకుముందు కూడా చెప్పిన, ప్రాజెక్ట్ పైన షాప్ పెట్టి నేను సిగరెట్లు జర్నల్ స్టోర్ ఐటమ్ అమ్ముతుండే. మళ్ళీ ప్లస్ నేను ఆటో టాక్సీ ప్లస్ కార్ నడిపించిన. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి నేను కిరాయిలో ఉన్న వెళ్ళడానికి, వాళ్ళకి వదలడానికి, గాలి మోటార్ చూడడానికి, ఏరోప్లేన్ చూడడానికి కిరాయికి వెళ్తుండే నేను. సలీం సార్ చెప్పినట్లే, సలీం సార్ మేరు క్యాబ్ నడిపించండి సిటీలో ఉండి, మేము ఇక్కడ నిజాం సార్ నుంచి కామారెడ్డి నుంచి కిరాయిలకు 6 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి మాకు కిరాయిలు జరుగుతుండే, వాళ్ళకు వదలడానికి పోయి నేను హెలికాప్టర్ చూసి అక్కడ వస్తుండే. కానీ ఏ రోజు నాకు సలీం సార్, శ్రీకాంత్ రెడ్డి సార్ థాయిలాండ్ పోయినరు, నాకు ఫ్లైట్ లో కూర్చుని పెట్టినరు. ఆ రోజు నేను అనుకున్నా, నేను ఒక టైంలో డ్రైవర్ గా వస్తుండే, ఇప్పుడు నేను ఒక టూరిస్టర్ గా వస్తున్నా, అది కూడా నేను ఇంటర్నేషనల్ టూర్ వెళ్తున్నా. నా అంత మంచి మనిషి ఎవరు లేకుండొచ్చు, మా కుటుంబ సభ్యుల్లో ఎవరు వెళ్ళలేరు ఎయిర్పోర్ట్ కి, గాలి మోటార్ లో కూడా, ఎయిర్ప్లేన్ లో కూడా కూర్చోలేరు, నేను కూర్చున్నాను గర్వపడితే నేను మా మిస్సెస్ ఒక కోరిక చెప్పింది, మనం ఏది ఏమన్నా కానీ ఉమ్రా చేయాలా అంటే, సలీం సార్ నాకేమన్నాడు, శ్రీకాంత్ రెడ్డి సార్ ఈ ట్రావెల్ ఫండ్ తోని మీరు ఏ కంట్రీకి కానీ వెళ్ళొచ్చు, అప్లై చేసుకుంటే మనకు ఆఫర్ వస్తుంది అని చెప్పిండ్రు. దాంతో ఆ ధీమతని మా మేడం చేశారు. నాకు 3 months 5 months మా మేడం ఇంట్లో సపోర్ట్ చేయలేదు, ఏ రోజు కూడా బయటకు రాకున్నా కానీ నేను ఏం చేసిన అంటే, నాతో అయినంత వరకు నేను చేసుకుంటూ వచ్చిన. ఏ రోజు నేను థాయిలాండ్ పోయి వచ్చినాను, నా స్టేటస్లు చూసి మా ఫ్యామిలీ మెంబర్ ఇంటర్ అయినరు అప్పుడు బిజినెస్ చేయడానికి. మళ్ళీ బిజినెస్ చేయడానికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళందరికీ నేను సాధ్యమైనంత వరకు నేను స్టార్ కావడానికి నేను నానా కష్టాలు పడలేదు. ఇప్పుడు కూడా నేను 15,000 20,000 వస్తే నేను వేస్టేజ్ లో సరిపోతుందని అనుకున్నా. ఎలాంటి పెట్టుబడి లేని, ఎలాంటి టెన్షన్ లేని బిజినెస్ ఉంది, రిఫరల్ మీద ఉంది కదా అని నాకు ప్రొడక్ట్ నచ్చింది, హెల్త్ బాగుంది అని రెండిట్ల మీద డిసైడ్ అయి వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళు నాకు ఆశ పెట్టిండ్రు, మీరు అట్టిగా కాదు, మీరు 1 year నుంచి కొంటున్నారు, మీరు రిఫరల్ ఇవ్వండి, మీ కింద పని చేస్తామంటే 10,000 వస్తే చాలని అనుకున్న వ్యక్తి, నాకు ఫస్ట్ ఇన్కమ్ 84 రూపాయలు వచ్చింది, నా లాస్ట్ ఇన్కమ్ 40,000 చిల్లర వచ్చింది. నేను ఏంటిదంటే మెయిన్ ఇన్కమ్ గురించి కూడా రాలే, 10,000 వస్తే చాలు, 10 నుంచి 15,000 డైలీ 500 రూపాయలు భత్తా పడితే చాలు అనుకుని డిసైడ్ అయినోని ఈ రోజు ఈడ ఉన్నా. మళ్ళీ ప్లస్ నేను 17 లక్షల కార్ తీసుకొని, ఇప్పుడు కార్ తీసుకున్న తర్వాత ఇంచుమించు నా స్టేటస్లు చూసి శ్రీకాంత్ రెడ్డి సార్ షోరూమ్ లో ఇచ్చిన వీడియో అది ఎంత అమూల్యమైన నాకు పనికి వచ్చింది. సలీం సార్ వాళ్ళు ఇచ్చిన ఈ వీడియో ప్లస్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఇచ్చిన స్టేటస్లు పెట్టుకుంటే 300 మంది 40 రోజుల్లో జాయిన్ అయినారు. అది కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే జాయిన్ అయినారు. నేను అన్నాను, నాతో టైం లేదు భయ్, మీరు రావాలా, ఆధార్ కార్డు తీసుకొని ఫస్ట్ పాయింట్ కండిషన్ జూమ్ మీటింగ్ అటెండ్ కావాలా, 100 PVలలో ఉంటేనే మీకు నేను యాక్టివేట్ గా సపోర్ట్ చేయగలుగుతా, లేకుంటే నాకు చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళతోనే బిజినెస్ చేస్తా అని చెప్పిన. ఏ రోజు నాకు కార్ వచ్చిందో, థాయిలాండ్ పోయి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్లు 30% 50% యాక్టివేట్ అయినరు. తర్వాత కార్ వచ్చిన తర్వాత అందరూ, ఇప్పుడు కూడా నేను కారులో పోతున్నా, కారు క్రెడిట్ కార్ ఉన్న వాళ్ళు కూడా నాకు చూస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి సార్ మాటకు ప్లాన్ చెప్పేటప్పుడు, సలీం సార్ ప్లాన్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుండే, ఏమేమి కావాలో, మీ కోరికలు ఏమున్నాయి, మీ డ్రీమ్స్ ఏమున్నాయి అని అడిగితే నార్మల్ కార్ చెప్పకుండే వీళ్ళు శ్రీకాంత్ రెడ్డి సార్ ప్రతి ఒక్క డియూసిటీ ప్లాన్ చెప్పేటప్పుడు లగ్జరీ కార్, లగ్జరీ హౌస్, ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను కూడా ప్లాన్ చెప్పేటప్పుడు చెప్తున్నా. అందరు చిన్న కార్లు తీసుకున్నారు, నాకు సజెస్ట్ ఇచ్చిండ్రు, ఏమని చిన్న కారు తీసుకో, నువ్వు ఇప్పుడు అప్పులలో ఉన్నావు, ఇంకా అప్పులు చేయకు, సక్సెస్ అవుతున్నావు, సక్సెస్ కానీ నా అప్లైన్ లో వాళ్ళు వీళ్ళు అందరు చెప్పారు, మా కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ నాకు భార్యల సార్ మాట వచ్చింది, గుర్తుకొచ్చింది, నువ్వు కార్ అచూర్ అయిన వ్యక్తి, వ్యాగనర్ కొనేది ఉంటే కార్ మర్చిపో, చిన్న కార్ గురించి ఆలోచించకు, పెద్ద కార్ తీసుకుని పెద్ద డ్రీమ్ ఆలోచించు అంటే నేను పెద్ద డ్రీమ్ ఆలోచించి నేను కియా సొనెట్ 16 lakhs చిల్లర అంటే 17 lakhs వరకు అవుతుంది నాకు, ఆ కార్ తీసుకొని ఇప్పుడు నేను వెళ్తా ఉంటే ఆ ఫీలింగ్సే వేరే. చరణ్ సార్ చెప్పినారు, మనకు చాలా మంది ప్రతి మీటింగ్ లో మనకు లగ్జరీ కార్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తారు. నేను కియా కార్ లో వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కిందికి వెళ్ళి మీద చూసి ఏం చేస్తున్నారు సార్ అంటున్నారు. బాన్సుడాలో ఫస్ట్ సారి కార్ తీసుకొని వెళ్ళిన తర్వాత నా తోటి ఉన్న, నేను కానిస్టేబుల్ సెలక్షన్ కి పోయినప్పుడు నా ఎంబడ వచ్చిన కానిస్టేబుల్ డిఎస్పీ ఆఫీస్ లో బాన్సుడాలో జాబ్ చేస్తుండు.
వాడు ఎన్నోసార్లు నేను ఆటో నడిపించినప్పుడు నాకు ఫైన్ వేయకుండా పంపించిండు. ఆడు గుర్తుపట్టి ఆ డ్రెస్ ఇప్పుడు సలీం సార్కి మెచ్చుకోవాలా. చాలా మంది తిడతారు సలీం సార్కి, నాకు తిడతారు ఏమని, అరే వచ్చి మేము వారం రోజులు కాదా టై కొనుక్కోవాలా, వైట్ షర్ట్. నిన్న కూడా అన్నాడు సలీం సార్ మీటింగ్ లో, వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ కొనుక్కోవాలా, మీ లుక్కే వేరే ఉంటుంది, మీరే వేరే చేంజ్ అయిపోతారు అని అంటుండు. సలీం సార్ ఇంత క్యాజువల్ గా చెప్తుండు కానీ దానికి ఆ రూపము వేసుకున్న తర్వాత దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది. నేను బ్లాక్ షూ, బ్లాక్ పాయింట్, వైట్ షర్ట్ వేసుకొని టక్ వేసుకుని టైం మీద ఉన్నా. మొన్న రీసెంట్లీ ఎక్కువ రోజులు కాదు, ఈ మార్చి మాటనే ఉంది, బహుశా మార్చో ఫిబ్రవరి మాట ఉంది. నా తోటి ఉన్న కానిస్టేబుల్ సార్ నాకు నమస్తే పెడుతుండు. నా ఫ్రెండే వాడు, నా ఫ్రెండే నా వయసులో ఉన్నాడు. నమస్కారం సార్ అని పోలీస్ డిపార్ట్మెంట్ లో నమస్తే పెట్టి, ఏం సార్ ఎక్కడ ఉంది, ఎక్కడ వచ్చారంటే ఇక్కడ మీటింగ్కి వచ్చాను అంటే, అవును స్పెషల్ డ్యూటీ, స్పెషల్ మీటింగ్ కి వచ్చిన అని నేను చెప్పిన. వాడు అప్పటికి వెళ్ళిపోయి గంట సేపు అర్ధ గంట పక్కకు పోయి నాకు చూసి దూరంకి వెళ్ళి ఆలోచిస్తుండేవాడు. నేను కన్ఫ్యూజ్ అయినా, వీడు ఎవడు నాకు నమస్తే పెట్టిపోయినని. మళ్ళా వెహికల్ కి చూస్తే ఆ బండి నెంబర్ గుర్తుపట్టి వెనక పోలీస్ రాసి ఉంది. అరే వీడు నా ఎంబడ కానిస్టేబుల్ సెలక్షన్ కి వచ్చిండు, వాడు సెలక్షన్ అండి, నేను ఓసీ క్యాస్ట్ ఉండుట్లా నేను వెళ్ళిపోయినా, నేను సెలెక్ట్ కాలేదంటే. మళ్ళా తర్వాత దానికి ఫోన్ చేసి ఏం రాబాయ్ చాయ్ హోటల్ కాడ కలిసినావు, మరి ఇట్లా నమస్తే పెట్టి ఇట్లా మరి ఇంకా మాట్లాడంటే, నువ్వు ఎందుకు అవుతారా, నేను వేరే సారికి నమస్తే పెట్టినా, నువ్వు ఎవడన్నా నువ్వు చూసినారంటే, అది నేనే నమస్తే పెట్టింది అని నా ఫోటో వానికి వాట్సాప్ చేస్తే, ఏం చేస్తున్నావు రా అని చెప్పిండు వాడు. ఎప్పుడు కూడా తోటి లక్ష్మీకాంత్ రావు ఎంబడ ఉన్న భాస్కర్ కానిస్టేబుల్ గన్మెన్ నా క్లాస్మేట్, వాడు కూడా, వాడు మొన్న కూడా చూసి నాకు నమస్తే పెడుతుండు. ఒక టైంలో మేము నమస్తే పెట్టుకోకుండా ఇట్లా కౌగిలించుకునే వాళ్ళం. కానీ సలీం సార్ ఇచ్చిన విద్యతోని, సలీం సార్ ఇచ్చిన డ్రెస్ కోడ్ తోని నా రూపకల్పనలు చేంజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు నా పెద్ద గున్నోళ్ళు, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చిన రక్షణ్ సార్, ఆయన నమస్తే మెరా సార్ అంటుండు. ఒక స్టూడెంట్ కి సార్ అని చెప్తుండు. మన ఎమ్మెల్యే హనుమాన్ షిండే ఎంబడ ఉన్న కుశాల్ సార్ కూడా మెరా సార్ కూర్చుండని సీట్ ఇస్తుండు. కారణం ఏంటిది? డ్రెస్ కోడ్. ఏ రోజు మనం డ్రెస్ కోడ్ చేంజ్ చేయకపోతే మనకు వాల్యుబుల్ రాదు. నేను వాల్యూ వచ్చింది, నా గురై నాకు గౌరవం వచ్చిందని నేను గర్వంగా చెప్పకొచ్చినా. కానీ సలీం సార్ ఇచ్చిన విద్యతోనే నాకు పలుకుబడి వచ్చిందని చెప్తున్నా. మెయిన్ ఏంటిదంటే, ఆల్ డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకునేది ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఇన్కమ్ గురించి రాలేదు ఇంట్లో, 3 తరాల ఇన్కమ్ గురించి వచ్చిన. ఇవాళ మనం తక్కువ వచ్చిన ఇన్కమ్ పర్వాలేదు, మనం మంచి వస్తువులు తింటున్నాము, మంచి వస్తువులు తీసుకుంటున్నాము, మనం ఎదుటోళ్లకు, మన కింద ఉన్న డౌన్ లైన్లకు ఒక జీవన ఉపాధి ఇస్తున్నాము. వాళ్ళు ఇయ్యాల కాకుండా రేపు, ఇప్పుడు నా కింద నేను కారు తీసుకున్నా, నా కింద కాంతంచారి సార్ అని ఉన్నాడు, ఆయన మార్గ మధ్యలో కలిసి జాయిన్ అయ్యిండు, ఆయన కూడా కారు అచీవ్ అయ్యిండు. ఇప్పుడు రేపో మాపో ఈ నెల మే నెల వరకు ఆయనకు నచ్చిన వెహికల్ తీసుకుంటాడు. ఆల్రెడీ బుకింగ్ ప్రాసెస్ లో ఉంది, ఆయన సెలక్షన్ లో ఉన్నాడు ఏ వెహికల్ కావాలనేది. మళ్ళీ రెండోది, ఇంకా ఇద్దరు ఉన్నారు దగ్గరలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. మాక్సిమం ఇప్పుడు ఇంచుమించు నేను అనేది ఏంటిదంటే, నేను ఇంత పెద్ద కార్ తీసుకొని ఇప్పుడు వెళ్తుంటున్నా. నిన్న కూడా నారాయణఖేడ్ పోయేస్తే నా ఎంబడ జీప్ నడిపించిన, కార్ నడిపించిన వాళ్ళు వచ్చిండ్రు. ఏం మెరాజ్ భాయ్, నువ్వు ఏ రేంజ్ లో ఉండే, ఏ రేంజ్ లో వచ్చినావు, మేము అదే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాము, డైలీ 1000 రూపాయలకు పోతున్నావు, నువ్వు సొంత కార్లో తిరుగుతున్నావు. ఇప్పుడు మనం వేరే కంపెనీలో కూడా పని చేస్తే కార్ తీసుకుంటాము, కానీ మళ్ళీ దానికి తిరిగి కట్టాలి. ఇక్కడ కార్ ఫండ్ రిటర్న్ ఇస్తుంది మనకు కంపెనీ, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ తిరిగి వాళ్ళకి ఇవ్వని అవసరం లేదు, అది మనమే యూజ్ చేసుకోవాలా. కాబట్టి ఇంత మంచి అవకాశం దొరకది. శ్రీకాంత్ రెడ్డి సార్, నా మెసేజ్ ఇదే ఉంది. ఇంకేమైనా చెప్పాలంటే మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. నాతోని సలీం సార్కి కూడా చెప్తున్నా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సార్, సూపర్ సూపర్ సెషన్. సో సో సార్ గురించి నేను చెప్తాను. ఏంటంటే, ఈరోజు చూడండి, ఒక వ్యక్తిని మనం బిజినెస్ లో తీసుకొచ్చినామంటే, సో ఆయనకు 1, 2, 3 సార్లు చెప్పి వదిలేస్తాం. బట్ ఈ సార్ విషయంలో మేము చేసింది ఏంటంటే, ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కూడా చెప్పడం జరిగింది. సో నా డౌన్ లైన్ వచ్చేసి పాషాబాయ్ అని ఉండే అతను. సో ఆ సార్ ద్వారా మనకు మేరాజ్ సార్ పరిచయం నాకు. సో ఏంటంటే, ఒక ప్లాన్ కి వెళ్ళినాం, వెళ్ళి వస్తున్న టైంలో ఇతని దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను రియల్ గా అనుకున్న ఏంటంటే, సో ఆయన దగ్గరికి వద్దన్న, అసలు ప్లాన్ అనేది ఆ సార్ దగ్గరికి చెప్పొద్దు అని చెప్పిన. ఎందుకంటే సార్ కూడా ఒప్పుకున్నాడు, అంత కోపం చేస్తాడు, ఈయనేం చేస్తాడు బిజినెస్ అని అనుకున్నాము. సో ఎప్పుడైతే మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ లోకి వచ్చిండో, సో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సో చేంజ్ కావడానికి 100% దీంట్లో ఆస్కారం ఉంది. సో సార్ కూడా ఈ యొక్క ఆ, మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో అయ్యి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడు. సో ఫస్ట్ మేము చెప్పినప్పుడు మాత్రం ఏంది అంటే, ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిండు ఎప్పుడు 1 ఇయర్ వరకు. సలీం సార్ కి నేను ఫాలో అప్ చేస్తా ఉంటుంటే, సార్ మేరా సార్ ఇట్లా చేస్తున్నాడు సార్, ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాడు, మంచి సర్కిల్ ఉంది, యూజ్ చేస్తున్నాడు. కానీ అతని డౌన్ లైన్ లో అంటే డెప్త్ లో మీ సేవకి వెళ్తుంటే ఇక్కడ ఇక్కడ ఉన్నారు అని చెప్తుంటే, ఆయన డెప్త్ లో పోయి పాషాబాయ్ నేను ఇద్దరం పోయి వర్క్ చేసినాం. ఆయన ఒక 12% వరకు ఆయన తెలియకుండానే మేము చేసినాం అన్నట్టు, డెప్త్ లో పోయి పని చేసినాం. సో
ఎప్పుడైతే ఇక లాస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఢిల్లీ ఎఫ్ఆర్యు ఒక్కసారి తీసుకెళ్లి వదిలేద్దాం సార్ అని సలీం సార్ మేము అనుకున్నాం. సో ఎప్పుడైతే ఎఫ్ఆర్యు వచ్చిండో అక్కడ 2 days ప్రామిస్, మాకు అక్కడ మీటింగ్ అయిన తర్వాత ప్రామిస్ చేసిండు, నేను 100% ఇదే బిజినెస్ చేస్తా అని వచ్చిండు. వచ్చిన తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ తో వచ్చి తర్వాత మళ్ళీ ఎక్కడ 6 months వరకు కూడా ఏంటంటే ఆయన ఓకే అన్నాడు కానీ ఎవరు వినలేదు. సో వినపోయేసరికి ఏమన్నాడు, నేను ఒకటే చెప్పిన మన ఇన్ భావం కప్పల్ క్యావగసిడి, సో మీ పాపాలు ఎన్ని రోజులు అయితే ఉన్నాయో మీ అప్పుడు తర్వాత మీకు వచ్చి గుద్దుకుంటూ జాయిన్ అవుతారు మీకు ముందే అని చెప్పి అన్నట్టు విధంగా మొన్న కార్ ఎప్పుడైతే తీసుకున్నారో ఒక 300 IDs అనేది ఆటోమేటిక్ వచ్చినాయి. సో మనం ఏదైతే అనుకుంటున్నామో అది 100% అవుతుంది. సో ఇది ఒక ఎక్సలెంట్ స్టోరీ సార్. సలీం సార్ మీరు మాట్లాడండి సార్. సార్ ఒక విషయం ఇక్కడ నేను ఇప్పుడు గుర్తుకొచ్చింది, నన్ను ఇంకో విషయం యాడ్ చేయాలనుకుంటున్నా. ఉందా, పర్మిషన్ ఉందా సార్? శ్రీకాంత్ రెడ్డి సార్, ఇప్పుడు నేను సార్ చెప్పాడు, నేను ఢిల్లీ నుంచి పోయి వచ్చిన తర్వాత సలీం సార్ నాకు ఏం చెప్పిండు, భారీల్ సార్ కౌన్సిలింగ్ చేయమని చెప్పిండు, నువ్వు కౌన్సిలింగ్ చేసినావా నాతోని అని సలీం సార్ నాకు కోపం చేసిండ్రు. నువ్వు ఏ ఉద్దేశంతో మీసేవ అమ్ముతావు, నువ్వు మీసేవ ఇప్పుడు అమ్మద్దు, 30,000 నీ శాలరీ, నీ ఇన్కమ్ దాటిన తర్వాత 50,000 వచ్చిన తర్వాత నువ్వు మీసేవ అమ్మయ్యు, మళ్ళీ ఇలా సక్సెస్ అవుతావో కాదో మాకు తెలియదు, నువ్వు చేస్తావు లేదో మేమైతే సక్సెస్ చేస్తాం నీకు, దీంట్లో నువ్వు వదిలేస్తే మళ్ళీ మీ ఇంట్లో వచ్చి మాకు అడగద్దు, మా కంపెనీ పేరు చెడ్డగా రావద్దు అంటే నాకు కనిపిస్తుంది సార్ గోడ వెనకాల డబ్బులు ఉన్నాయి, గోడ వెనకాల వజ్రాలు ఉన్నాయని నాకు కనిపించిన. ఎవరు ఏం చెప్తే ఏంటి, నా లైఫ్ లో నేను ఉన్నాను, మీరేం భయపడకండి సార్. కానీ నేను వన్ సైడ్ ఇక్కడ మనసు పెడితే అక్కడ మళ్ళీ నేను ఒకవేళ అమ్మకపోతే నా మైండ్ అంతా అటే ఉంటుంది. ప్లాన్ చెప్పేటప్పుడు కానీ ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నేను డిసైడ్ అయినా సార్ నాకు కష్టాలు వచ్చిన ఒప్పుకుంటా అని డిసైడ్ అయితే క్షణం నాకు సలీం సార్ గుర్తుకొచ్చిండు, శ్రీకాంత్ రెడ్డి సార్ గుర్తుకొచ్చిండు. మెరాజ్ సార్ మీరు తప్పు చేస్తారు, అమ్మకండి లీజ్కి ఇవ్వండి, లేకుండా వర్కర్కి పెట్టండి, 10 రూపాయలు రాకున్నా సరే రేపటికి మీరు ఇలా ఫెయిల్ అయితే మీ బిజినెస్ మీకు ఉంటుంది, మీ పిల్లల కలకల మాకు కలగదని శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు చెప్తే నాకు నమ్మకం ఉంది సార్, చేస్తా అన్న. నేను అమ్మేసిన తర్వాత మొత్తానికి మీసేవ వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆయన తీసుకున్నట్టయినా ఖర్చు తీసుకోక మీ ఫ్యామిలీ మెంబర్ సిగ్నేచర్లు కావాలని నాకేం చేసిండంటే మా నాన్నది, మా పెద్దన్నది, మా మిస్సెస్ది, మా అన్నదమ్ముల సంతకాలు తీసుకొని ఆయన మీసేవ తీసుకున్నాడు. వాళ్ళ ముంగడ వాళ్ళ ఒపీనియన్ రేపటికి వచ్చి మీరు ఏమైనా కిందమే చేసి మా కొడుకు దగ్గర తీసుకున్నారని నాతో కొట్లాడవద్దు, మీరు ముందే పెద్ద ఫ్యామిలీ మీతో పెట్టుకుంటే మేము ఎదగలేము అని భయపడి వాళ్ళు దఫేదార్ రాజుకి సంబంధించిన వాళ్ళు ఉండే జిల్లా పరిషత్ చైర్మన్ కి. అయితే వాళ్ళు వచ్చి ఈ మాట చెప్తే మా నాన్న వాళ్ళు ఎవరికి అడిగి అమ్ముతున్నారు అంటే, నేను కొనేటప్పుడు నేను మీసేవ తెచ్చేప్పుడు ఎవరికి అడిగి తెలియదు, నా ఇష్టంతో తెచ్చిన, ఈ బిజినెస్ లో నాకు అవసరం లేదు, నాకు ఇంట్లో సపోర్ట్ చేయకొచ్చి నాది నేను సింగిల్ బిజినెస్ చేసుకుంటా అని అది తీసుకున్న తర్వాత నేను నవంబర్ 1 నుంచి వదిలేసిన. నవంబర్ 1 నుంచి నాకు ఇన్కమ్ బంద్ అయిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి నాకు ఒక 8 months దాకా ఎలాంటి ఇన్కమ్ రాలేదు. రాకపోతే 10 రూపాయలకు పాల పైసలకు, ఇంట్లో కిరాయిలకు, ఇంట్లో సరుకులకు, మెయింటెనెన్స్ కి డబ్బులు లేకపోతే ఎవరికి అడిగినా ఎవరు ఇవ్వలేరు. ప్లస్ మా అన్న, మన తమ్ముడు, మా నాన్న వాళ్ళు ఎప్పటికీ నాకు పైసలు వచ్చేటి ఉన్నాయి ఇస్తానని అంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీసేవ ఇచ్చేసిన తర్వాత ఎవరు కూడా నాకు డబ్బులు నమ్మడానికి బంద్ చేసింది. ప్లస్ నేను బయట చిట్టీలు కానీ సలీం సార్ నిన్న చెప్పినట్లు డ్రీమ్స్ లో వాళ్ళు రాసి పెట్టిండ్రు వాళ్ళ పేర్లు, ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలా, ఆ పైసల విషయంలో నేను కూడా రాసి పెట్టిన. అదే రోజు నేను ఎఫ్ఐఆర్ ఢిల్లీలో నా 21 లక్ష అప్పు సలీం సార్ కి షేర్ చేసిన. శ్రీకాంత్ రెడ్డి సార్ కి నేను వాట్సాప్ లో టైప్ చేసి ఏ వ్యక్తికి ఎన్ని ఇవ్వాలా, ఎంత అప్పు ఉంది, నాకు ఎంత ఈఎంఐ ఉందని రాసి పంపిన. ఎప్పుడు కూడా నేను ప్రతి నెల నేను అప్డేట్ చేసుకుంటా, ఎంత రావాలా, ఎంత ఇవ్వాలా, ఎవరికి ఎంత అనేది. కానీ నాకు మీసేవ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు నమ్మిండ్రు. మొన్న కూడా కార్ కి నేను డౌన్ పేమెంట్ కట్టడానికి నాకు వచ్చే పైసలు కొద్దిగా లేట్ అయింది. ఆ పైసలు రావడానికి లేట్ అయితే సలీం సార్ మీరు మస్తు రోజుల నుంచి కారచూరు అయిపోయినరు, చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో, వస్తుందా లేకుండా మజాక్ చేస్తున్నారా అని నాకు సలీం సార్ ఫోన్లు చెప్పగానే, సార్ బుక్ అయిపోయింది, నా కొడుకు ఆరోగ్యం బాగలేదు, నేను విత్ ఇన్ 1 week లో ఎఫ్ఆర్ కన్నా ముందు నేను కార్ తీసుకుంటా సార్ అని సార్కి ప్రామిస్ చేసిన. కానీ ఎఫ్ఆర్ లో కార్ అన్వీలింగ్ ఉండదు అంటే ఉండదు అనగానే మళ్ళీ ఆగి ఎఫ్ఆర్ తెల్లారి ఎఫ్ఆర్ 27కి అయిపోయింది, నేను 29కి కార్ తీసుకున్నా. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మీకు మెయిన్ ఏంటిదంటే కాదు, సారీ 1 నెల 10 రోజుల తర్వాత తీసుకున్నా నేను కార్. మళ్ళా అప్పుడు నేను కార్ తీసుకున్నాక కూడా నీకేం తక్కువ ఉందిరా అని నాకు 10 రూపాయలు నమ్మలేరు. నాకు పైసలు ఇప్పుడు చాలా మంది చెప్తారు బెల్లం ఉంటే ఈగలు వారుతాయని. వాస్తవానికి లోకంలో కూడా డబ్బు ఉన్న దగ్గర పబ్లిక్ ఆగుతుంది, కానీ డబ్బు లేని దగ్గర ఆగరు. మనం ఇయ్యాల కాకుండా రేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మీ అందరికీ కూడా ఇబ్బందులు జరుగుతుండొచ్చు ఆర్థిక పరిస్థితి వల్ల, ఏం కాదు, మీరు ఇయ్యాల కాకుండా రేపు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు కోర్లో ఉండుండ్రి. 200 PVలో చరణ్ సార్ చెప్పినట్ల
500 PV కాకుండా కనీసం 200 PV లో ఉండండి. మీరు 200 PV వేరే వాళ్ళకి ఇప్పియండి. 100% అచీవ్ అవుతాం మనం. ఇయా కాకుండా రేపు సక్సెస్ అవుతాం. ఇన్కమ్ మాత్రం దీంట్లో స్లో ఉంటది. ఇది మామిడి తోట బిజినెస్ ఉంది, కూరగాయల బిజినెస్ కాదు. కూరగాయలు 3 months 2 months లో చేతికి వస్తాయి. వరి పంట జొన్నలు 4 months లో వస్తాయి. మామిడి పంట అంటే కనీసం 5 సంవత్సరాల తర్వాత వస్తది. వాస్తవానికి సలీం సార్ చెప్పినట్లు 3 తరాల ఇన్కమ్ ఉంది. 3 తరాల ఇన్కమ్ కి మామిడి తోటకి మీరు కంపేర్ చేసుకుంటే తాత ముత్తాతల వరకు కూడా మనం తింటాము. తాత ముత్తాత పెట్టిన చెట్ల తోటలు మనం తింటున్నాము. ఇది కూడా సేమ్ బిజినెస్ ఉంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. నేను ఈ మాటలో నా స్టోరీలో ఏమైనా చెప్తే ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమాపణ కోరుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ ఎక్సలెంట్ స్టోరీ సార్, మీది ఎక్సలెంట్ స్టోరీ. ఈ రోజు మీ యొక్క స్టోరీ విని ఏ ఒక్కరు మారినా కానీ మన ఎక్సలెంట్ ఉంటుంది. సో సో సార్ సలీం సార్, ఇది తీసుకోవాలా సార్ ఫీడ్బ్యాక్? ఎస్ 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 సార్. గుడ్ మాట్లాడండి. మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వస్తుంది కదా? ఎస్ సార్, క్లియర్. సో అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మెహరాజ్ సార్. నిజంగా ఆ మెహరాజ్ సార్ కష్టంకి వెనకబోడు. కాకపోతే నాకే భయం అవుతుండే తొందరగా సక్సెస్ కావాలి అని చెప్పి. సో అందరి మీద అట్లనే ఉంటది. కానీ 100% చాలా కష్టానికి మాత్రం వెనకబోడు. చాలా ఆ, ఏమంటారు మన ఆ, కష్టపోతూ అంటారు తెలుగులో అనుకుంటాను. కష్టజీవి అనుకోవచ్చు. సో ప్లాన్లు చెప్పడంలో దానిలో సిస్టమ్ చెప్పింది ఖచ్చితంగా సిస్టమ్ చెప్పినట్టు ఫాలో చేస్తూ ఈ రోజు సార్ అంత మంచి కార్ తీసుకోవడం జరిగింది. సో కష్టాలు అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. కష్టాలు లేకుండా మీరు ఇప్పుడు అదే మ్యారేజ్ బాయ్ ఉన్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, నేను 6 మంది చెప్పిన 6 మందిలో 3 స్టార్ డైరెక్టర్లు అయ్యారు, స్టార్ అయినా కార్ తీసుకున్నా అంటే ఎట్లా ఉంటది? లేదు, నేను గిట్ట ఇన్ని కష్టాలు పడ్డా, ఢిల్లీ పోయినా, అక్కడ వచ్చినా, ఇంట్లో సపోర్ట్ చేయలే, డాడీ సపోర్ట్ చేయలే, అయినా నేను చేసిన, నా దోస్తులు సపోర్ట్ చేయలే, కానీ ఈ రోజు ఈ లెవెల్కి వచ్చిన అంటే ఒక్కసారి ఆలోచించండి. రేపు మీకు ఈ రోజు ఏమైనా కష్టాలు వస్తున్నాయంటే కనుక అది 100% మిమ్మల్ని షైన్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తుంటాం కదా, ఒక రాయికి ఎన్నో లక్షల దెబ్బలు తిన్న తర్వాత అది ఒక మూర్తి తయారవుతుంది. ఆ తర్వాత అందరూ ఆ మూర్తిని మొక్కుతారు. అదే విధంగా ఈ రోజు మీ జీవితంలో ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే కనుక 100% 100% మీరు ఒక మంచి లెవెల్ కి రాబోతున్నారు. ఛాలెంజెస్ వస్తే దాన్ని కన్సిస్టెన్సీతో చేయండి. 100% మీరు గిట సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. శ్రీకాంత్ రెడ్డి థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ సార్. అక్రమ్ సార్ చెప్పినట్టు, మన బస్ డ్రైవర్ అక్రమ్ సార్ చెప్పినట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళకి సహకరించలేరు. వాస్తవానికి మా ఇంట్లో మా అన్నదమ్ములు మా నాన్న వాళ్ళు సహకరించలేరు. ఏ రోజు షోరూమ్ లో నేను వాళ్ళకి తీసుకొని వచ్చిన సలీం సార్ ఫ్యామిలీ వచ్చి మాకు విన్నింగ్ టీం ఫ్యామిలీ మొత్తం వచ్చి మాకు రిసీవ్ చేసుకొని కార్ అన్వీలింగ్ చేసిన ప్రేమ చూసి మా నాన్న వాళ్ళు 8 రోజులు 10 రోజుల దాకా సలీం సార్ కి అందరికి మెచ్చుకున్నారు. మన విన్నింగ్ టీం ఎడ్యుకేషన్ కి, నీకు ఈ ఒక్క కుటుంబం కాదు బేట, నా కుటుంబం కోల్పోయినా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఇంకొక కుటుంబం అన్నదమ్ములు లెక్క ఉన్నారు, నీ జీవితంలో వాళ్ళు వెలుగు నింపుతారని మా నాన్న సలీం సార్ కి ఎంతో దివ్యనలు ఇచ్చిండు. మళ్ళీ రెండో రోజు నాకు ఫ్రైడే రోజు భారీల్ సార్ కొడుకు సార్ చిన్న సార్ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తే నా గుండె ఎంత పెద్దగా అయిందంటే, ఇంత పెద్ద వ్యక్తితోని కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తి నాకు కంగ్రాచులేషన్ చెప్పి నాకు ఈ స్టేజ్ కు తీసుకొచ్చినందుకు నేను ఇప్పటికీ రుణపడి ఉంటా అని ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కి సలీం సార్ కి నేను ఇమీడియట్లీ నేను సైల్యూట్ కొడుతున్నాను. ఫస్ట్ మీటింగ్ ఎక్సిలరేటర్ మీటింగ్ కి నాకు తీసుకుపోయినారు. అదే రోజు నేను టూల్స్ కొన్నాను. నా పర్సనల్ మ్యాటర్ కూడా చెప్తా. అదే రోజు సలీం సార్ ఏ రోజు నిజాం సాగర్ పిట్ల మీటింగ్ చెప్పడానికి వచ్చిండ్రు అదే రోజు నేను సిఈపి యాప్ వేసుకున్నాను. ఎందుకంటే సలీం సార్ కి కూడా నమ్మకం కుదిరింది, ఏ వ్యక్తి టూల్స్ కొన్నాడో సిఈపి యాప్ వేసుకున్నాడో వాడు లీడర్ అవుతాడు అని. నేను పని చేయకుండా సలీం సార్ నా ఎంబడబడ్డాడు. అదే పాషా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఏదో క్యాజువల్ గా చెప్పిండు, వాళ్ళు రాలేరా ఏమో నాకు తెలియదు. శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా చెప్పి రియల్ కాకుండా రేపు మీరు సక్సెస్ అవుతారు సార్. కానీ ప్రతి క్షణము ప్రతి అడుగు నాకు తీసుకొచ్చింది సలీం సార్ మాటనే రిమైండరు. ఇవాళ ఎంత కష్టపడతాడో ఆ వ్యక్తి రేపు అంత సుఖపడతాడు అని నాకు గుర్తుంది. నా వెహికల్ ఆగిపోయినా భయమైనా మా భార్య తిట్టుకొని మేము కొట్లాడి నా మ్యారేజ్ యానివర్సరీకి నేను టైం మీద వెళ్ళకపోతే కూడా వారం 10 రోజులు మాట్లాడకున్నా కానీ సలీం సార్ గుర్తుకొచ్చిండ్రు, సలీం సార్ మేడం గుర్తుకొచ్చిండ్రు. ఢిల్లీలో నేను సలీం సార్ రికగ్నిషన్ అయ్యేటప్పుడు ఖర్చీప్ తడిసిపోయింది, అంత ఎడిసిన. సలీం సార్ ఎవరో ఏమో, నాకు పెగు సంబంధం కాదు, నాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఆయన ఎవడో ఏమో కానీ నాకు ఒక దేవుడి రూపంలో వచ్చిండు. ఎంతో మంది స్టోరీ విన్నా, ఎంతో ఎడిచిన, అందరి స్టోరీలో ఎడిచిన కానీ సలీం సార్ ఈ స్టోరీలో మాత్రం నేను తట్టుకోలేకుండా ఎడిచిన. అది శ్రీకాంత్ రెడ్డి సార్ చూసిండు కండ్లారా. కానీ ఎందుకు అంటున్నా అంటే నేను ఇవన్నీ మాటలు ఇప్పుడు నేను వాళ్ళు చెప్పమని చెప్పింది కాదు. ప్రతి మీటింగ్ లో వాళ్ళకు నేను దండం పెడతా.
వాళ్ళు చూడకుండా పోయి నేను ఒక గురువు లాంటి వాళ్ళ లెక్క నేను నమస్తే పెడతా. సలీం సార్ నాకే మెహరాజ్ భయ్యా నువ్వే పెద్దగా ఉన్నావు అంటాడు, కానీ నేను మీ ముంగట నేను చిన్నగా ఉన్నా సార్. వాస్తవానికి నేను చేయలేని పనులు చేసిన, మీకన్నా తక్కువనే, కానీ మీరు నాకన్నా ఎక్కువ కష్టాలు మీకు వచ్చినాయి. కానీ నేను ఇంత పెద్ద ఓసీ ఉన్న ఎస్సీ మన సయ్యద్ కులంలో పుట్టి కూడా నేను ఇంత గర్వంగా బతికేది, కానీ మీకన్నా తక్కువ రేంజ్ లో బతుకుతున్నా సార్ అని చెప్పిన సలీం సార్కి. అప్పుడు సలీం సార్కి అన్నా, నేను నాకు ఆర్థిక సహాయం హెల్ప్ చేయండి అంటే, ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవద్దు, ఎవరు హెల్ప్ చేయరు, నువ్వు ఎవరికి హెల్ప్ చేయకు. ఏ రోజు పైసల విషయంలో నువ్వు వస్తే ఇక్కడికి రావు, నువ్వు నేను చెడిపోతాము, కాబట్టి పైసలు అడగద్దు, చెయ్యొద్దు, అడగనియద్దు ఎవరికి కూడా అని సార్ నాకు ఒక మాట నాకు బాధ అనిపించింది. కానీ నాకు ఇప్పుడు క్షణం క్షణం ఆ మాట, ప్రతి మాటలు ఒక మూల లెక్క గుచ్చుకుంటాయి నా మెదడులో. కానీ నేను మీకు కూడా నేను చెప్పిన మాటలు తప్పు అర్థం చేసుకోకండి. సలీం సార్ సలీం సార్ దగ్గర ఏముందంటే, ఒక గరీబోల లీడర్ సలీం సార్ ఉన్నాడు. ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా కానీ సలీం సార్ నవ్వుకుంటే చెప్తాడు మన తెలంగాణ తెలుగు భాషలో మనకు నెత్తికి ఎక్కడానికి. ఆయన ప్రతి మాట ఎంత దుఃఖం ఉంది ఆయన కడుపులో, ఆయన మనసులో, కానీ అంత పోట్లీ కట్టుకొని మనకు ఆనందం నవ్వుపించి ఫేస్ మీద నవ్వుకుంటా స్మైల్ ఇచ్చుకుంటా మనకు ధైర్యం ఇస్తున్నాడు అంటే, సలీం సార్ అటువంటి వ్యక్తి నేను నా లైఫ్ లో చూడాలి. వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు హైవే రోడ్లు, నేషనల్ హైవే రోడ్లు వేసి మనకు టోల్ గేట్ల లెక్క తయారు చేసి మనకి ఇచ్చిండ్రు. మనం ఓన్లీ బైక్ రోడ్ మీద ఎక్కి ఎక్సిలర్ ఇచ్చి నడపడానికి కూడా మన చేతగాకొచ్చింది. కుల్కర్ని సార్ కూడా కష్టాలు చెప్పిండు, హైదరాబాద్ లో ఒక్క డిఎల్సిప్ ఉంటే అంత దూరం పోయి తీసుకొచ్చిరని. నేను కూడా పిట్లంకి వెళ్ళి తీసుకొస్తుండే, అదే కష్టాలు వాళ్ళ దాంట్లో నేను 10% కూడా చేయలేదు. కానీ నా లైఫ్ కి అదే కష్టాలు అనుకుంటున్నా నేను. కాబట్టి నేను నా డౌన్ లైన్ లో ఇంటి దాకా గుండెపోయి సామాన్ ఇచ్చేసిన. మీరందరూ అందరూ నా డౌన్ లైన్ మీ డౌన్ లైన్ కాదు, విన్నింగ్ టీమ్ వేస్టేజ్ కంపెనీలో ఉన్న లీడర్స్ అందరూ నేను చెప్పిన మాటలు విని మీరు సక్సెస్ కావాలా, మీరు కూడా తొందరగా నా లెక్క స్టోరీ చెప్పాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, విన్నింగ్ టీమ్ లీడర్స్ కి, నా అప్లయన్స్ అందరికీ 1000 దండాలు పెడుతున్నా. థ్యాంక్ యూ.